హాయ్ హలో నమస్తే, నేను ఆర్జే బాలా ఫ్రమ్ రేడియో సిటీ 91.1 FM. ప్రపంచంలోనే అత్యధికంగా బ్లడ్ క్యాన్సర్ కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి అంటే అది భారతదేశం 3వ స్థానంలో ఉందన్నమాట. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ చంద్రశేఖర్ బెండి గారు ఉన్నారు. హిమటో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ఆంధ్ర హిమటాలజీ సెంటర్, విశాఖపట్నం నుండి. సార్ నమస్తే సార్. సార్, మరి ఈ రోజు మాకు ఈ బ్లడ్ క్యాన్సర్ గురించినటువంటి అవగాహన అనేది క్రియేట్ చేయడానికి మీరు రావడం మాకు చాలా హ్యాపీ. సార్, అయితే బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు? సాధారణంగా క్యాన్సర్ అంటే మన శరీరంలో ఏదైనా అన్ప్రొలిఫరేటివ్ సెల్ ప్రొలిఫరేషన్ అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో వచ్చే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అంటాం. అలాగే బ్రెస్ట్లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్, వేరే స్కిన్కి వస్తే స్కిన్ క్యాన్సర్ అంటాం. అంటే ఆ ఏరియాలో ఉండాల్సిన కణాలు అన్ప్రొలిఫరేటివ్గా, అంటే ఉండాల్సిన కణాల కంటే ఎక్కువ స్థాయిలో పెరిగిపోయి ఒక గడ్డల్లా తయారైతే దాన్ని క్యాన్సర్ అంటాం. అదే బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి? బ్లడ్లో తయారయ్యే క్యాన్సర్ అనమాట. కానీ బ్లడ్ ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. ఈ బ్లడ్ తయారయ్యే ప్లేస్ ఒకటి ఉంటుంది బాడీలో, దాన్నే బోన్ మ్యారో అంటారు. తెలుగులో దాన్ని ఎముక మధ్య అంటారు. ఎముక మధ్య అంటే మూలుగా, సింపుల్గా చెప్పాలంటే బోన్స్ హార్డ్గా ఉంటాయి కదా, దాని మధ్యలో ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీ మెటీరియల్ని బోన్ మ్యారో అంటారు. ఈ బోన్ మ్యారోలో మన బాడీకి కావాల్సిన హిమోగ్లోబిన్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెలుగులో తెల్ల రక్త కణాలు అంటాం అవి కానీ, లేదంటే ప్లేట్లెట్స్ కానీ తయారవుతూ ఉంటాయి. ఈ తయారైన బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మ్యారోలో తయారవుతాయి అన్నమాట. తయారై మన బ్లడ్లోకి పంప్ చేస్తూ ఉంటాయి క్యాన్సర్ కణాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్. కొన్ని క్రానిక్ ల్యూకీమియాస్ ఉంటాయి, కొన్ని అక్యూట్ ల్యూకీమియాస్ ఉంటాయి, కొన్ని రకాల గడ్డల్లా ఫామ్ అవుతుంటాయి మన నెక్స్లో కానీ, చంకల్లో కానీ, గజ్జల్లో గడ్డల్లా ఫామ్ అవుతాయి, వాటిని లింఫోమాస్ అంటారు. కొన్ని రకాలు కొద్దిగా ముసలి వాళ్ళలో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ మల్టిపుల్ మైలోమా అంటారు. ఇలా 3 రకాలుగా ఉంటాయి మెయిన్. సో ఇందులో సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇండోలెంట్ బ్లడ్ క్యాన్సర్స్ అంటారు. అంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటాయి, శరీరంలో ఉంటూ ఉంటాయి కానీ అది ఉన్నట్టుగా మనకు తెలియదు. వాటిని క్రానిక్ ల్యూకీమియాస్ అంటారు. అక్యూట్ ల్యూకీమియాస్ అంటే అది వచ్చిన 10-15 రోజుల్లోనే బాడీని పాడు చేసేసి ఆల్మోస్ట్ ప్రాణానికి ప్రమాదం అయ్యే స్థితి వరకు తీసుకెళ్తుంటాయి అన్నమాట ఈ బ్లడ్ క్యాన్సర్స్. కొన్ని వాటిని అక్యూట్ ల్యూకీమియాస్ అంటారు. అవి చిన్నపిల్లల్లో అయితే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, ఏఎల్ఎల్ అని సింపుల్గా అంటాం. పెద్దవాళ్ళలో అక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా అని వస్తుంది, ఏఎంఎల్ అని వస్తుంది. సో ఇలా మనం డివైడ్ చేస్తుంటాం బ్లడ్ క్యాన్సర్స్ని. సార్, వీటి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయి సార్? సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా టైప్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ బట్టి లక్షణాలు కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ల్యూకీమియాస్ వచ్చాయనుకోండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏఎల్ఎల్, ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ వస్తే వాళ్ళలో ఫీవర్ మొదలవుతుంది. లాంగ్ స్టాండింగ్ ఫీవర్ ఉంటుంది, అంటే 10-15 రోజుల నుంచి ఫీవర్ తగ్గదు, రికరెంట్గా ఫీవర్ వస్తూ ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, అంటే గమ్స్లోంచి కానీ, చిగుళ్ళలోంచి కానీ, లేదంటే నోట్లోంచి బ్లడ్ పడడం, యూరిన్లో బ్లడ్ పడడం, మోషన్లోంచి బ్లడ్ పడడం, స్కిన్ మీద నల్ల మచ్చలు రావడం, ఇలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. కొంతమందికి కూర్చుంటే ఆయాసం రావడం, మొహం పాలిపోయినట్టుగా ఉండడం, గుండె దడ. సో ఇలాంటి 3 రకాల సిమ్టమ్స్ ఉంటాయి, అంటే హిమోగ్లోబిన్ రిలేటెడ్ సిమ్టమ్స్, ప్లేట్లెట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఈ సిమ్టమ్స్ అన్నీ కలిపి వస్తుంటాయి అక్యూట్ ల్యూకీమియాస్లో. ఇందాక నేను చెప్పిన లింఫోమాస్ ఏమవుతాయంటే గడ్డల్లా ఫామ్ అవుతుంటాయి. మన మెడలో గడ్డలా ఫామ్ అవడం, 2 వైపులా రావడం, అది స్ప్రెడ్ అవడం బాడీ అంతా జరుగుతూ ఉంటుంది. అవి కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద సైజులోకి వస్తుంటాయి, దాన్ని లింఫోమా అంటారు. అదే మల్టిపుల్ మైలోమా డిసీజ్కి వచ్చేసరికి నడువు నొప్పి స్టార్ట్ అవ్వడం, బ్లడ్ తగ్గిపోవడం, కొన్నిసార్లు కిడ్నీలు పాడవడం, ఇలాంటి జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉండేటప్పుడు దగ్గరలో ఉన్న ప్రైమరీ ఫిజిషియన్ కానీ, చిన్నపిల్లలు అయితే ఫిజిషియన్ అదే పీడియాట్రిషియన్ కలిసేటప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు హిమటాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తూ ఉంటారు. సార్, వీటి తాలూకా డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్తో వాళ్ళు ప్రైమరీ ఫిజిషియన్, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఏరియాలో, అంటే చిన్న పల్లెటూరు నుంచి పెద్ద సిటీస్ వరకు దొరికే ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, దాన్ని సిబిసి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. అందులో మనకి ఏం తెలుస్తుందంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఎంత ఉంది అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ల్యూకీమియా వచ్చే వాళ్ళు ఏమో జరుగుతుందంటే హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది, ప్లేట్లెట్స్ 10,000, 5,000 వరకు పడిపోతూ ఉంటాయి, అండ్ వైట్ బ్లడ్ సెల్స్ బాగా పెరిగిపోవడం, లక్షల్లోకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే తగ్గిపోవడం కానీ జరుగుతుంటుంది. సో ఇలా అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏదో సమ్ బోన్ మ్యారో రిలేటెడ్ ప్రాబ్లమ్ రన్ అవుతుందని హిమటాలజిస్ట్ రిఫర్ చేసేటప్పుడు మాకు అదే డౌట్ ఉంటే బాడీలో చిన్న చెక్ చేస్తాం, హెప్టోస్ప్లినోమెగాలి, లింఫెడోపతి ఇలాంటివి ఉంటే వాళ్ళకి బోన్ మ్యారో అనే ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బోన్ మ్యారోలోంచి ఒక సూదితో అందులోంచి మనం శాంపిల్ తీసి క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తుంటాం. సో దాంతో మనకి 100%
బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. కొంతమందికి నేను చెప్పిన మెడలో ఉన్న గడ్డల నుంచి మొక్కలు తీయడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి కంపల్సరీగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తే సెట్ అయిపోతారంటారా, చెయ్యాలంటారా అసలు? యా, గుడ్ క్వశ్చన్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది ఒక రకమైన ప్రాణాన్ని కాపాడే పద్ధతి బ్లడ్ క్యాన్సర్స్లో. సో బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళందరికీ మనం బోన్ మ్యారో సజెస్ట్ చేయం. కానీ కొన్ని రకాల కండిషన్స్, అంటే బ్లడ్ క్యాన్సర్స్లోని కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, ఏఎల్ఎల్ కానీ ఏఎంఎల్ కానీ, వాళ్ళలో డయాగ్నోసిస్ తర్వాత వాళ్ళ జెనెటిక్ మ్యూటేషన్స్ ఎలా ఉన్నాయో క్యాన్సర్ సెల్స్లో మనం కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాం అనమాట. ఆ మ్యూటేషన్స్ కొంతమందిలో హై రిస్క్ మ్యూటేషన్స్ ఉంటాయి, కొంతమందిలో లో రిస్క్ మ్యూటేషన్స్ ఉంటాయి. హై రిస్క్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అంటే బాగా సీరియస్ టైప్ ఆఫ్ అక్యూట్ ల్యూకీమియాస్ అండ్ కొన్ని రకాల లింఫోమాస్ ఒకసారి కీమోథెరపీకి తగ్గి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. అంటే దాన్ని రిలాప్స్డ్ లింఫోమా అంటారు. లేదంటే మల్టిపుల్ మైలోమా అనే ఒక జబ్బు ఉంటుంది, అందులో అప్ ఫ్రంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టైప్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ బట్టి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. మనం చేసే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా క్యూరేటివ్ ఇంటెంట్తో చేస్తాం అనమాట. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి ఉన్న బ్లడ్ క్యాన్సర్ తగ్గాలి, పూర్తిగా తగ్గి సక్సెస్ఫుల్గా మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడానికే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తాం. సార్ మరి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సార్? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ డయాగ్నోసిస్. ఏ కండిషన్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ 2-3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంట. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ నుంచే స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కి ఇస్తాం. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డోనర్ ఉంటారు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ డోనర్ ఉండి స్టెమ్ సెల్స్ని డొనేట్ చేస్తే అది మనం ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి చేస్తాం. సో ఈ రెండు రకాల కండిషన్స్లో సక్సెస్ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొద్దిగా అన్కాంప్లికేటెడ్ అది వెన్ కంపేర్ విత్ అలోజెనిక్. సో అందులో సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలోజెనిక్ వచ్చేసరికి చిన్నపిల్లల్లో చేస్తున్నామా, పెద్దవాళ్ళలో చేస్తున్నామా. పెద్దవాళ్ళలో చేస్తే వాళ్ళ ఏజ్ 70 లోపు ఉందా, వాళ్ళకి హార్ట్ ఎలా ఉంది, వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, కండిషన్ బట్టి సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏ డిసీజ్కి మనం చేస్తున్నాం, థాలసీమియాకి చేస్తున్నామా, ఏ ప్లాస్టిక్ ఎనీమియాకి చేస్తున్నామా, అక్యూట్ ల్యూకీమియాలో ఏ టైప్ ఆఫ్ అక్యూట్ ల్యూకీమియాకి చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ వేరీ అవుతుంది. సార్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానివ్వండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో కానివ్వండి, మీ ఎక్స్పీరియన్స్ గురించి. నేను ఆల్మోస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు కొంత ఎక్స్పోజర్ వచ్చింది బ్లడ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో కానీ లేదంటే దాని డయాగ్నోసిస్లో కానీ బోన్ మ్యారోస్. సో దానివల్ల ఇంట్రెస్ట్ పెరిగి సూపర్ స్పెషాలిటీ హిమటో ఆంకాలజీలో చేద్దామని బెంగళూరులో చేయడం జరిగింది. బెంగళూరు నారాయణ హృదయాలలో సూపర్ స్పెషాలిటీ 3 years చేసిన తర్వాత కొన్ని రోజులు సిఎంసి వెల్లూరులో వర్క్ చేసి మళ్ళీ హైదరాబాద్ నిమ్స్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు హిమటాలజీ డిపార్ట్మెంట్లో చేసి 2018లో విశాఖపట్నం రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు బ్లడ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ జరిగింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 ట్రాన్స్ప్లాంట్స్ వరకు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ వైజాగ్లో మనం ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసి 5 years అయింది. ఇప్పుడు అది కొనసాగుతుంది. సార్ ఫైనల్గా ఒకే క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ అనే మాట వింటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో జులై సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తారు అనమాట, అదేంటంటే ధైర్యం క్యాన్సర్ ఉన్నాను కూడా బతికేస్తుంది, భయం అల్సర్ ఉన్నాను కూడా చంపేస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? డెఫినెట్గా అది 100% పర్ఫెక్ట్ డైలాగ్. ఎందుకంటే చాలామంది నా పేషెంట్స్ బ్లడ్ క్యాన్సర్ అనగానే అసలు ఫస్ట్ ట్రీట్మెంట్కి రావడానికి భయపడతారు. అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంది, సక్సెస్ ఉందా లేదా. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, నిన్న ఒక పేషెంట్ మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మీ బ్రదర్ సూట్ అయ్యారు మీకు అని చెప్తే ఆ బ్రదర్ ఈ పేషెంట్తో మాట్లాడడం కూడా మానేసాడు. స్టెమ్ సెల్ డొనేట్ చేయాల్సి వస్తుంది. సో అవేర్నెస్, సో భయం పోవాలి. అది ఎయిదర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా భయం ఉండకూడదు, ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా భయం ఉండదు. ఇప్పుడున్న బ్లడ్ క్యాన్సర్స్లో సిఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ ఒకటి తీసుకుంటే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, షుగర్ వ్యాధికి వేసుకున్నట్టు వేసుకుంటే వాళ్ళు మనలాగే బతుకుతారు. అంత లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి.
ఇంజెక్షన్స్ అవసరం లేదు, కీమోథెరపీలు అవసరం లేదు. కొన్ని రకాల లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి బ్లడ్ క్యాన్సర్స్లో. ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే కీమోథెరపీ ఇవ్వకుండానే మనం క్యాన్సర్స్ని తగ్గించవచ్చు. కీమోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతాం. ఇమ్యూనోథెరపీ వచ్చింది. చిన్నపిల్లల్లో ఏఎల్ఎల్లో కానీ మల్టిపుల్ మైలోమా, లింఫోమాస్లో ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వచ్చాయి. సో వాటితో తగ్గించవచ్చు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మరి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చేటప్పుడు ఇలా డోనార్స్, ఫ్యామిలీ డోనార్సే ఇవ్వలేని సందర్భం ఉంటే మనం చాలా కష్టం. అంటే అది సింపుల్ ప్రొసీజర్ ఫర్ డోనార్కి అనమాట. డోనార్ ఏం లేదు, సింపుల్గా ఒక యూనిట్ బ్లడ్ డొనేషన్ చేసినట్టుగానే స్టెమ్ సెల్స్ చేతి నుంచే డొనేట్ చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది. దానికి భయపడుతుంది. సో భయం అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొంతవరకు తగ్గించుకుంటే సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు అన్నట్టు. సార్ మరి ఇలాంటి వ్యాధులతో బాధపడుతుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఎలా సార్? మిమ్మల్ని ఎక్కడ కాంటాక్ట్ చేయొచ్చు, ఎలా కాంటాక్ట్ చేయొచ్చు? నేను ఇక్కడ ఎంబీపీలో ఆంధ్ర హిమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక యూనిట్ ఉంది. సో అక్కడ ఫుల్ టైం ఉంటున్నాను. నెంబర్ కూడా కింద ప్రొవైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూసారు కదా, సో మీరు కూడా ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇలా బోన్ మ్యారో ప్రాబ్లమ్స్తో కానీ లేదా బ్లడ్ క్యాన్సర్తో కానీ బాధపడుతుంటే కనుక వాళ్ళకి ఫస్ట్ మీరు చెప్పాల్సింది ధైర్యం. ఓకే, వాళ్ళని ఇంకా మీరు భయపెట్టేసి అమ్మో క్యాన్సర్ వచ్చేసింది ఏం కాదు, ఓకేనా? కాబట్టి మంచి డాక్టర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. అండ్ మీకు ఖచ్చితంగా క్యూర్ అవుతుంది నమ్మకంతో మీరు ఉండండి, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా రేడియో సిటీ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, అలాగే రేడియో సిటీ యూట్యూబ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.